నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నమస్కారం. రాఘవాచారి గారి గురించిన జ్ఞాపకాలు పంచుకునే అవకాశం నాకు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎక్కడ ఉన్నా రాఘవాచార్య గారి ఆశీర్వాదం నాకుందని అనడానికి ఇదొక ఉదాహరణగా కూడా భావిస్తున్నాను. అది బంజేయమాల నల్ల భావిస్తున్నాను. రాఘవాచారి గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి ఖచ్చితంగా మనం అంతా తలుచుకోవాలి. ఖచ్చితంగా వాటి సారాంశాన్ని గ్రహించాలి, వారిని అనుసరించాలి. ఇక వారితో నాకున్న అనుబంధం గురించి చెప్పమన్నారు. ముందు జిల్లానుబంధం. జిల్లానుబంధం ఎట్లా అంటే వారు పాలకుర్తి ప్రముఖులు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండల ప్రముఖులు ఎవరు అంటే పాల్కుర్కి సోమన, బమ్మెర పోతన, తర్వాత రాఘవాచారి, తర్వాత చుక్క రామయ్య, ఆ తర్వాత అంపశేయ నవీన్. ఇటువంటి వాళ్ళంతా ప్రముఖులు. పాలకుర్తి గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తులు వీళ్ళు. వరంగల్ జిల్లా గర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తులు. వారు విజయవాడలో స్థిరపడిన, ఎక్కడ ఉన్నా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఢిల్లీ జర్నలిస్ట్ గా పనిచేసిన, ఎక్కడున్నా ఆ పుట్టిన చోటు వరంగల్ శాతాపురం కనుక వారిని ఆ వరంగల్ వాడుగా ఉన్న మొట్టమొదటి వారితో నాకున్న అనుబంధాన్ని నేను పంచుకుంటున్నాను. నిజంగా మేము ఎప్పుడు కలుసుకున్నామంటే, మొట్టమొదటిసారి ఎప్పుడు కలుసుకున్నామంటే వారి ముందు జ్ఞాపకాల్లో తెలుసు. ఎట్లా అంటే నాన్నగారు ఊరికే చెప్తుండేవారు. జనధర్మ ఎడిటర్ ఎంఎస్ ఆచార్య గారు వారి గురించి చెప్తుండే, రాఘవాచార్య గారు మన శాతాపురంలో పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు వారు ఇప్పుడు విశాలాంధ్ర ఎడిటర్ గా ఉన్నారు అక్కడ అని నాతో అప్పుడప్పుడు చెప్తుండేవారు. తర్వాత మా నాన్న జనధర్మ పత్రికలో రాసిన సంపాదకీయాలను ఆయన కొన్ని పికప్ చేసి, కొన్ని ఎంపిక చేసి తన విశాలాంధ్రలో కత్తిరింపులు అనే ఒక శీర్షికలో వేసేవారు. అప్పుడు నాన్న చూసారా మన రాఘవాచారి గారు నా ఎడిటోరియల్ ని ఇందులో జనధర్మలో వేశారు అంటే చాలా సంతోషమైంది. అంటే జనధర్మలో ఆయన మొదట్లో రాసేవారు, వ్యాసాలు రాసేవారు అని చెప్పేవారు. అక్కడ ఆయన బిఎస్సి చదువుకోవడానికి వచ్చారు వరంగల్కి. అప్పుడే ఈ వరవరావు, మన అంపశేయ నవీను వీళ్ళంతా వారికి పరిచయం అన్నమాట. అప్పటికే జనధర్మ పత్రిక ఉంది. జనధర్మ పత్రిక 1958 నుంచి పనిచేస్తుంది. ఒక పోరాట పటిమతో నాన్న నడిపాడు. మా నాన్నగారి గురించి స్వల్పంగా ఒక చిన్న పరిచయం చేస్తాను. ఆయన నిజాం వ్యతిరేక పోరాటం చేసిన వ్యక్తి. ఇప్పుడు మన శాతాపురంలో రాఘవాచారి గారు కూడా అదే పనిచేశారు. చాలా చుట్టూ జరుగుతున్న అనేక అక్రమాల పైన విష్ణు రామచంద్రారెడ్డి ఆయన మొన్న మన వర్మ గారు తీసిన సంచిక, జాతీయ స్ఫూర్తి సంచికలో నేను చదివిన, ఆయన సొంతంగా రాసిన మాటలు చదివాను నేను. చాలా చాలా బాగా రాశారు ఆయన. సంక్షిప్తంగా ఆయన తను తాను పరిచయం చేసుకున్నారు. ఆ విష్ణు రామచంద్రారెడ్డి గారికి ఈ విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారికి వీళ్ళ తాతగారు గురువు గారంట. అట్లా ఆ విధంగా పరిచయాలు ఉండేవని చెప్పారు. కానీ ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరిన తర్వాత, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను అనుసరించిన తర్వాత వారి విష్ణు రెడ్డి గారి, రామచంద్రారెడ్డి గారి అన్యాయాలను విమర్శిస్తూ వీళ్ళంతా పోరాటం చేసిన విషయం తెలిసిందే. అట్లా వారికి, మా నాన్నగారికి రాఘవాచారి గారికి పోరాట పరిచయం కూడా ఉంది. తర్వాత నాన్నగారి షష్ఠి పూర్తి జరిగింది. నిజంగా నాన్నకి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో సరిగ్గా తెలియదు. 3 అక్టోబరు 1920 కావచ్చురా అన్నాడు. 23 or 24 కావచ్చురా, నాకు కరెక్ట్గా తెలియదు అన్నాడు. అంటే అంత సామాన్యంగా ఉండేవాళ్ళు ఆ తరం వాళ్ళు. డేట్ ఆఫ్ బర్త్ కూడా గుర్తుపెట్టుకునేవారు కాదు. ఇవాళ డేట్ ఆఫ్ బర్త్డే కేకులు, ప్రతి బర్త్డేకి ఉత్సవాలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకోవడం. అసలు బర్త్డే అంటేనే తెలియదు. ఎప్పుడు పుట్టారు అంటే ఏదో ఫలానా అప్పుడు పుట్టారని చెప్పేవాడు. ఏదో చారిత్రక సంఘటన చూపించి అప్పుడు అని చెప్పేవాడు. అయితే నాన్నకి మీ షష్ఠి పూర్తి మేమంతా సన్మానం చేయదలుచుకున్నామనండి అందరు వచ్చి అడిగారు. అడిగితే నా షష్ఠి పూర్తి ఎప్పుడో మీకు తెలుసా అన్నాడు ఆయన. అంటే మీరే చెప్పాలి కదండి, నాకు కూడా తెలియదు అన్నాడు ఆయన. ఆయనకు తెలియదు, ఎవరికి తెలియదు. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే షష్ఠి పూర్తి అని అనుకుని అభినందన చేద్దామని 1988 అండి, 1988లో పెట్టుకున్నారు. అప్పటికి నేను హైదరాబాద్ వచ్చేసాను ఉదయం విలేకరిగా. నాన్నకు సన్మానం అంటే మళ్ళీ వరంగల్ వెళ్ళి అంతా చూస్తే నాన్న అడిగింది ఏంటంటే ముఖ్య అతిథిగా ఎవరు వస్తే బాగుంటుంది అని అడిగితే ఆయన చెప్పింది ఒకే ఒక్క పేరు, రాఘవాచారి. అప్పుడు రాఘవాచారి గారిని చూసే అదృష్టం నాకు కలిగింది. రాఘవాచారి గారితో మాట్లాడడం, ఆయన ఎక్కడికి రమ్మన్నా కాదనకుండా వచ్చేవారు రాఘవాచారి గారు. అంత ప్రేమ వారికి. మనుషులతో కలవాలన్నా
మనుషులతో మాట్లాడుతూ ఉండాలన్నా, సమావేశాల్లో పాల్గొనాలన్నా, విజయవాడలో ఉన్నప్పుడు సంగతి అవన్నీ చూశాను నేను. జ్యోత్స్న గారు తెలుస్తుంది నాకన్నా ఎక్కువ, ఆయన సమావేశాలంటే ఎంత ప్రేమ. ఎడిటోరియల్ రాయడం, వెళ్ళి సమావేశాల్లో పాల్గొనడం. ఆ బుక్ ఫెయిర్ లో బుడిగా జమీందార్ గారు రాశారు, ఎంత బాగా రాశారు. సమావేశంలో ఈయన పుస్తక మహోత్సవానికి ఈయన చేపట్టుకొని ఈయన తీసుకెళ్ళిపోవడం. ఒకసారి జ్యోత్స్న గారు ఎప్పుడు, ఐ థింక్ జ్యోత్స్న గారు ఎప్పుడు ఆయన వెంట ఉండేవారు పుస్తక మహోత్సవాలు జరిగినప్పుడు. అది ఆయన యొక్క మనస్తత్వం. అది పుస్తకాల మధ్య ఉండాలని, మస్తకాలను ప్రేరేపించాలని, జనులతో మాట్లాడుతూ ఉండాలని ఆయన సంకల్పం. అది జనంతో మమేకం కావడమే ఆయన సిద్ధాంతం. అది మీరు శ్రీ వైష్ణవం అనండి, అయ్యంగారిజం అనండి, తమిళ వైష్ణవ సిద్ధాంతం అనండి, మార్క్సిజం అనండి, కమ్యూనిజం అనండి, లేకపోతే రాఘవాచార్య ఇజం అనండి, ఏమన్నా అనండి, అది ఆయన జీవితం, అది ఆయన నడవడిక, ఆయన ప్రవర్తన. అయితే పెద్దల ప్రవర్తనే శాసనమై భాషలుతుంది అని భగవద్గీతలో చెప్తారు. మా చట్టంలో కూడా లా ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది. ఆయన అనేవాడు, శ్రీధర్ లా ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది కదా అనేవాడు. మేమిద్దరం లా చదువుకున్నా కనుక మాకు లాలో మాట్లాడుకునేవాళ్ళం. మేము ఇద్దరం వైష్ణవ మతం కనుక, అంటే ఆయన 16 సంవత్సరాల తర్వాత నిక్కచ్చిగా నిష్ఠతో ఉన్న వైష్ణవుడు కనుక ఆయన వైష్ణవం గురించి చెప్పేది. ఇదంతా మా దగ్గర ఉంది కదా శ్రీధర్ అనేవాడు. నేను వ్యాసాలు రాస్తున్నా, చూస్తున్నారా సార్ అంటే, చూస్తున్నా, నీ వ్యాసాలు చూస్తున్నా, నీ ఉపన్యాసాలు కూడా వింటున్నా అని ఏమనేవాడు అంటే, మనదంతా స్వాధ్యాయ ప్రవచనం కదా శ్రీధర్ అనేవాడు. స్వాధ్యాయ ప్రవచనం అంటే వైష్ణవైట్ లాంగ్వేజ్ యొక్క నామిన్క్లేచర్. అది ఒక పడిగట్టు పదం. దాని అర్థం ఏంటంటే మనం చదువుకోవడం, మనం చదువుకున్నది వాళ్ళకి చెప్పడం. స్వ అధ్యాయం అంటే నేనే చదువుకోవాలి, నాకై నేను చదువుకోవాలి. అంటే జ్ఞానాన్ని అందరితో పంచుకో. ఇదే కదా మన వైష్ణవ సిద్ధాంతం అనేవాడు ఆయన. ఇంత అసలు ఆ ఎసెన్స్ ఆఫ్ వైష్ణవిజం ని ఒక చిన్న మాటలో చెప్పినాడు. గాంధీ భజనలో కూడా ఉంటుంది, వైష్ణవ జనతో తేనే కయ్యే పీడు బరాయి జానీరే. వైష్ణవుడు ఎవరు? నిజమైన వైష్ణవుడు ఎవరంటే పరుల బాధ తెలిసిన వాడు వైష్ణవుడు. పరుల బాధ తెలిసిన వాడు అక్కర్లేదా లైటు అని ఆయన గాంధీ చెప్పిన మాటని, వాడు శ్రీధర్ వైష్ణవుడు అంటే వీళ్ళ అని విమర్శించేవాడు. ఆయన వ్యంగ్యాస్త్రాలు, నవ్వుతూ విసిరిన వ్యంగ్యాస్త్రాలు బ్రహ్మాస్త్రాల్లాగా ఉండేవి. సరే, ఇట్లా మేము మాట్లాడుకున్నప్పుడు మాకు వైష్ణవం వచ్చేది, లా వచ్చేది, ఇంకా ఏదో అటువంటి జర్నలిస్టిక్ సంబంధాలు కూడా వచ్చేది. జర్నలిజంలో ఉండేవాళ్ళం కనుక. అయితే ఆయన వచ్చి ఎంత బాగా మాట్లాడారంటే, నేను ఆ వీడియో కోసం వెతుకుతున్నాను. వీడియో వెతికి ఆ ఉపన్యాసాన్ని ట్రాన్స్లిటరేట్ చేసి, నాన్న గురించి రాఘవాచార్య గారు మాట్లాడిన మాటలను ట్రాన్స్లిటరేట్ చేసి వేయాలని ఉంది, నా కోరిక ఉంది. వీడియో వెతుకుతున్నాను, ఎక్కడో ఉంటుంది, తీసుకొస్తాను. ఎంత బాగా మాట్లాడారంటే అది మనం తట్టుకోలేము. ఆ ఆప్యాయత, అభిమానము. అసలు ఆ సన్మానం అండి, నా జీవితంలో, నేను మా నాన్న అని చెప్పట్లేదు, నా జీవితంలో అటువంటి సన్మానాన్ని నేను చూడలేదండి. మా నాన్నగారు కూడా చూడలేదు అటువంటి. ఆయన అన్నాడు, నా జీవితంలో నేను ఇటువంటి అభినందన చూడలేదురా, నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారా ఈ జిల్లాలో, ఇంతమందికి నేనంటే ఇష్టమా అని ఆయన చాలా ఆశ్చర్యపోయినాడు. ఒక చిన్న మాట చెప్తాను, రాఘవాచార్య గారు కూడా గుర్తించారు అది ఆ మీటింగ్ లో. ఒక రిక్షావాడు అండి, ఒక రిక్షావాడు, నాకు దుఃఖం వస్తున్నది ఈ మాట చెప్పడానికి. ఒక రిక్షావాడు 2 రూపాయల మల్లెపూల మాల కొనుక్కొని, ఇద్దరు లేరు కనుక దుఃఖం వస్తుంది. రాఘవాచార్య గారు లేరు, నాన్నగారు కూడా లేరు. నన్ను క్షమించాలి, మీ మీటింగ్ ఈ విధంగా అంతరాయం చేసినందుకు క్షమించాలి. ఎమోషన్ ని తట్టుకోలేకపోయాను. అంటే రాఘవాచార్య గారు గుర్తించిన ఒక మాట నేను చెప్తున్నాను, అందుకని చెప్తున్నాను. ఒక రిక్షావాడు, వరంగల్లో రిక్షా తోలుకునేవాడు, 2 రూపాయలు ఖర్చు పెట్టి, 88లో 2 రూపాయలకు విలువ ఉంది, ఇప్పుడు లేదు కానీ 88లో 2 రూపాయలకు విలువ ఉంది. ఒక పూలహారం కొని క్యూలో నిలబడి, మీరు నమ్ముతారో లేదో, నేను అతిశయక్తి చెప్పట్లేదు, నాన్నగారు కనుక 2.5 గంటలు క్యూ నడిచింది నాన్నగారికి పూలహారాలు వేయడానికి. 2.5 గంటలు క్యూ. ఆ క్యూలో వాడు నిలబడి వచ్చి నాన్నగారికి దండ వేస్తే, నువ్వెవరివి నాయన అని అడిగినాడు. నాన్న నువ్వెవరివి అంటే, ఆయన, సార్ నేను రిక్షా తొక్కుంటా, మిమ్మల్ని ఎన్నోసార్లు రిక్షాలో తీసుకుపోయాను నేను, తర్వాత నాకు తెలిసింది మీరు జనధర్మ సంపాదకులని, జనధర్మలో మీరు వార్తలు రాస్తారని తెలిసింది. చాలా సంతోషమైంది సార్, మీకు షష్ఠి అంటే మిమ్మల్ని అభినందించాలనే ఉద్దేశంతో ఇట్లా వచ్చిన, వాడికి వచ్చిన భాషలో చెప్పినాడు. మీకు ఒక పులార విషయాలంటే 2 రూపాయలు ఒక మల్లెపూదండ తీసుకొచ్చిన రిక్షావాడి సన్మానం ఇవాళ గొప్ప సన్మానం, నా ఉపన్యాసం కాదు అని రాఘవాచార్య గారు అన్నారు.
అది మాకు పునాది. రాఘవాచారి గారి పట్ల మాకు అభిమానం కలగడానికి ఈ 2-3 సంఘటనలు పునాదులు. తర్వాత ఎంత ఓపికగా కూర్చున్నారంటే ఆ రోజు ఈ 2:30 గంటలు ఆయనకు ఆయనకి పూలహారాలు వేసేదాకా కూర్చున్నాడు. ఎందుకంటే తర్వాత ఆయన ఉపన్యాసం, సన్మానం తర్వాత రాఘవాచారి గారి ఉపన్యాసం అంత అయిన తర్వాత ఆయన మాట్లాడారండి. అది ఒక అద్భుతమైన అనుభూతి మా అందరికి. మేము అన్ని పనులు మానేసి నిజానికి సన్మాన కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన మాటలు విన్నాను. నేను చాలా చాలా గొప్పగా, సింపుల్ గా, ప్రేమతో, ఆప్యాయతతో. ఆప్యాయత అనే మాటకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ లేదండి. అఫెక్షన్, లవ్ అనేది ఆప్యాయతకి సరిపోవు. అంత ఆప్యాయత ఉన్న మహానుభావుడు ఆయన. సరిగా ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసినాను. జర్నలిజంలో విలేకరిగా ఉండడానికి జనధర్మలో పనిచేసిన అనుభవంతో నేను ఇక్కడికి వచ్చినాను. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత వారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళం. విజయవాడ నుంచి ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కలవడం, నేను విజయవాడ వెళ్ళినప్పుడు రాఘవాచారి గారితో మాట్లాడడం, ఖచ్చితంగా ఫోన్ అన్నా చేసేది. అయితే నా దురదృష్టం ఏంటంటే ఎన్నిసార్లు నాకు రాఘవాచారి గారి భార్యని, పిల్లల్ని చూడాలని ఉండేది. ఎట్లా ఉంటారు వాళ్ళు, ఎక్కడ ఉంటారు, ఏ విధంగా ఉంటారని చూడాలని ఉండేది. అదేమిటో చాలా కాలం నాకు ఆ కోరిక తీరలేదు. ఎప్పుడు వచ్చినా ఆయన ఏదో సమావేశంలో ఉండేవాడు, లేదా హైదరాబాద్ లో ఉండేవాడు. విజయవాడకు వస్తే కలిస్తే ఎక్కడో విశాలాంధ్రలోనో ఎక్కడో రోడ్డు మీద ఇక్కడ కలుద్దాం శ్రీధర్, అక్కడికి వస్తున్నా, అక్కడికి వచ్చేసేయనేవాడు. అట్లా కలుసుకునే వాళ్ళం. అప్పుడు హైదరాబాద్ ఆయన తరచూ వచ్చినప్పుడల్లా కలవడం వల్ల ఇంకా మా అనుబంధము పటిష్టమైంది. ఈ తలపెట్టినమ్మా కొంచెం దయచేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండే ఇబ్బందులు ఇవన్నీ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇబ్బందులు తప్పదు, జీవితం కదా, నడిచిపోతుంటుంది. అందరూ వస్తుంటారు, పోతుంటారు, ఎవరిని కాదనలేము. అయితే మేము కలిసినప్పుడు ఆయన ఇంకొక మాట అనేది, ఇది ఎట్లా సార్, ఇది సమాజం ఇట్లా ఉంది కదా, మనం ఏం చేయాలంటే, ఒకటే మాట, నీకు తెలియదా ప్రశ్నోపరిషత్ చదువుకోలేను అన్నాడు. ఏం సార్ ప్రశ్నోపరిషత్? నిజంగా నేను చదువుకోలేదు. ప్రశ్నోపరిషత్ ఏం చెప్తుందంటే ప్రశ్నిస్తూ ఉండు, ఆలోచిస్తూ ఉండు అని చెప్తుంది శ్రీధర్. ప్రశ్న కదా కావాల్సింది. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు, ప్రశ్న వేయి చాలు. ఆ ప్రశ్న ముందు నీ అంతరాత్మ నీకు సమాధానం చెప్తుంది. ఆ సమాధానం ప్రకారం నడువు. లేదా బయటవాడు ఏదైనా తప్పు చేస్తున్నాడు, నువ్వు ఇట్లా అన్నావు, రాజ్యాంగంలో ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ప్రశ్నించు. నీకు ప్రశ్నోపనిషత్తు వైష్ణవుడిగా నువ్వు ప్రశ్నించాలి, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మితే ప్రశ్నించాలి, విలేకరిగా నీ పని కూడా అదే అని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ప్రశ్నోపనిషత్తులోంచి తీసుకొని, ఈశావాస్యోపనిషత్తులోంచి తీసుకొని నువ్వు ప్రశ్నించురా నాయనా అని చెప్తున్నాడు. అంటే ఎంత గొప్ప మాట అండి అది. ఇప్పటికీ నేను అదే మాట మాట్లాడతాను. ప్రశ్న నా ఉపన్యాసాల్లో మీరు అడగండి, కమాన్, క్వశ్చన్ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్ అని చెప్తుంటాను. ఇంకొక మాట అండి, రాఘవాచారి గారు నాకు చాలా పదే మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పేది, శ్రీధర్ రామానుజాచార్యులు ఏమన్నాడు శ్రీధర్, ఎవరైనా చెప్పినాడా? ఏది గుడిలోకి రావద్దు, ఆడవాళ్ళు మంత్రాలు చదువుకోవద్దు, బ్రాహ్మణేతరులకి మంత్రం వద్దని చెప్పినాడా రామానుజాచార్య? చెప్పినాడు? చెప్పలేదు కదా. అంటే అవునండి, ఆయన గుడి ఎక్కి అందరికీ చెప్పినాడు నారాయణ మంత్రం. గురువు గారి దగ్గరికి రామానుజ స్వామి వెళ్తాడు. ఏమనంటే ఆ మంత్రోపదేశం కోసం 18 సార్లు మళ్ళీరా అంటాడండి ఆయన, మహానుభావుడు. అక్కడ తమిళనాడు ఆ టెంపుల్ ఉంది, నేను వెళ్ళొచ్చాను. ఇది చూడడానికే వెళ్ళాను, ఎట్లా ఉంది ఆ ఊరు అని చూడడానికి వెళ్ళాను. ప్రశ్నించడం నేర్పిన ఊరు ఆ ఊరు, తిరిగోష్టియూరు దాని పేరు. అక్కడ 18 సార్లు ఆ గురుగారి దగ్గరికి వెళ్తాడు. ఈ లెజెండ్ అంటాం మనము, చరిత్ర అని నమ్మం మనము, లెజెండ్ అని అనుకుంటాము, చరిత్రగా భావించాం మనము. రంగనాథ స్వామి అంటే శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామి అప్పట్లో మాట్లాడుతూ ఉండేవాడు పెద్దవాళ్ళతో. అయితే ఈ గురుగారు ఎవరైతే తిరుకోష్టియూరు నమ్మి ఉన్నాడో ఆయనకి చెప్పినట్ట, ఎన్నిసార్లు తెప్పించుకుంటావా రామానుజాచారిని, ఇప్పటికైనా చెప్పు ఆ మంత్రం ఏదో అని అన్నాడట. అంటే మీరే కదా స్వామి చాలా పరీక్షించి అర్హుడైన వాడికి చెప్పాలని మీరు అన్నారు కదా స్వామి, అందుకని పరీక్షిస్తున్నా అన్నట్టు ఆయన. సరే, ఇది నమ్మినా నమ్మకపోయినా 18 సార్లు అయితే తిరిగిన మాట చారిత్రక వాస్తవం. 18 సార్లు వెళ్ళిన తర్వాత ఆయన 19 సార్లు ఆయన చెప్పాడంటే, గురువు ఏం చెప్తాడంటే, ఈ మంత్రం నీకు చెప్తున్నాను, నువ్వు ఇది ఎవరికి చెప్పొద్దు, అర్హులైన వాళ్ళకు మాత్రమే చెప్పాలి, ఆ అర్హులను పరీక్షించి మాత్రమే చెప్పాలి అని అన్నాడట. అని నువ్వు చెప్తే నీ తలకాయ బయలు చచ్చిపోతావు, నీకు నరకం వస్తుంది అని 2 భయపెట్టాడు. భయపెడితే ఆయన విన్నాక బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళంతా కలిసి, అయ్యా మీలాంటి సాధువులు భక్తులు సహనశీలురికే
18 సార్లు చేస్తే తప్ప వస్తే తప్ప ఈ మంత్రం దొరకలేదు. ఇక మాలాంటి వాళ్ళకి ఎప్పుడు దొరకాలండి, ఎవరు చెప్తారు అని అంట. అనగానే ఆయన నిజమే, ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఆయనకి మెడదను తొలిచేసింది. తొలిచేసి ఆయన ఏం చేసినాడు, అదే ఊళ్ళో ఉన్నది ఒక గుడి. ఆ గుడిలో గోపురం ఎక్కుతాడు. టక 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 3 అంతస్తుల గుడి అది. ఆ గోపురం ఎక్కి ఆ గోపురం నిలబడి రండి రండి అందరు రండి అని చెప్పేసి తిరుమంత్రం అని అనుకుంటున్న అష్టాక్షరి అత్యంత రహస్య మంత్రం అని అనుకుంటున్న ఓం నమో నారాయణాయ మంత్రం అందరికీ చెప్పేస్తాడు. చెప్పేసి ఏమంటాడు, నా బాధ్యత నేను తీసుకున్నా, మీ అందరికి అవకాశం కలిగించిన, మీకు ఇది యాక్సెస్ టు సీక్రెట్ ఐ హావ్ క్రియేటెడ్, కమాన్ యూ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ యూ ప్రాక్టీస్ అని వదిలేసినాడు. వదిలేసి కిందికి వస్తే గురుగారి కోపం వస్తుంది. పిలుస్తాడు, పిలిచి అడుగుతాడు, ఏమిటిది, నేను చెప్పాను కదా నీకు నువ్వు ఇటు చేయడానికి లేదు అని, నువ్వు తలబగిలి చేస్తా ఉన్నాను కదా, తలబగలేదు సార్, పగలేదు కదా అన్నట్టు, తలబగలేదు కదా అన్నట్టు. అంటే మరి నరకానికి దాతం తప్పకుండా పోతావు అన్నట్టు. ఇంతమంది ముక్తి మార్గం వస్తే, ఇంతమందికి లిబరేషన్ వస్తే, ఇంతమందికి భవబంధాల నుంచి విముక్తి వస్తే, ఇన్ని కోట్ల మందికి, ఇన్ని లక్షల మందికి వస్తే, నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు సార్ అన్నట్ట గురువు గారికి. అప్పుడు ఆయన గురువు ఆలోచనలో పడ్డాడు, ఇది ఇంత సార్వజనీయమైన ఆలోచన, అందరితో అన్ని విషయాలు విజ్ఞానాన్ని పంచుకోవాలనే ఒక సమానతా భావం ఎంత గొప్పది ఇది అని ఆశ్చర్యపోయి, నువ్వు ఎంబెరిమాన్ అవుతానన్నాడు అన్నట్టు. అంటే నువ్వు ఈ మతానికి నాయకుడు అవుతావు, నీ మతం రామానుజ మతంగా భాషిస్తుంది అని ఆశీర్వదిస్తాడు. అంటే గురువు గారు కూడా కోపం తెచ్చుకోడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ మాట నాకు రాఘవాచారి గారి ఈ కథ సూక్ష్మంగా చెప్పి, గుడికెక్కి చెప్పలేదు అందరికీ రామానుజుడు, తెలియదు నీకు అన్నాడు. నిజం కదా. నేను ఢిల్లీలో సమాచార కమిషన్ అయిన తర్వాత నేను అన్నాను, హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ అంటే నేను అన్నాను, రామానుజ ఇస్ ఫాదర్ ఆఫ్ రైట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను. ఎక్కడో 1000 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1003 years అయింది ఇప్పటికి. 1003 years అగో పుట్టిన ఒక వ్యక్తి ఒక 40 సంవత్సరాల వయసులో ఆ గుడికి మీ అందరికీ ఇది అని చెప్పిన మహానుభావుడు. అట్లాగే ఆయన ఒక కుల మత భేదాలు లేకుండా అందరినీ గుడిలోకి రప్పించినాడు. ఎవరు నువ్వు నమ్మితే చాలు, నువ్వు నమ్మినావని నువ్వు అనుకుంటే చాలు, నాకు ఏ డిక్లరేషన్ చేయాల్సిన అవసరం లేదు కూడా అన్నాడు ఆయన. వచ్చేసి కూర్చో, లోపల పూజ చేసి వెళ్ళిపో అని చెప్పినాడు. ప్రతి వాళ్ళకి అంతటి గొప్ప సమానత ధోరణి. ఇప్పుడు కూడా మన రాఘవాచార్య గారు ఏమంటారంటే, ఆయన వాల్మీకిని, వ్యాసుని, రామానుజాచార్యని, శంకరాచార్యని ప్రస్తావిస్తాడు తన మాటల్లో. ఈ నలుగురు సమానత ధర్మాన్ని పాటించిన వారు. అంటే అంతర్లీనంగా మీరు ఈ పురాణాల రహస్యాన్ని గనక, సాంకేతికత్వాన్ని కానీ సందేశాన్ని గనక మీరు గనక గమనించగలిగితే సర్వసమానతా ధర్మాన్ని, సర్వసమతా ధర్మాన్ని ఇవి పాటిస్తాయి. అంబేద్కర్ కూడా హిందూయిజంలో ఎవరిని ఒప్పుకోలేదు, ఆయన ఏ స్వామిని ఒప్పుకోలేదు ఎక్సెప్ట్ రామానుజాచార్య. ఆ రామానుజాచార్యం గురించి నేను రామానుజ మార్గం అని ఈ మధ్య 2-3 ఏళ్ల క్రితం సీరియల్ రాశాను నేను, సాక్షిలో వచ్చింది అది. ఇప్పుడు ఒక పుస్తకం కూడా వేస్తున్నాను. రాఘవాచార్య గారు ఉంటే దాన్ని ఆవిష్కరించేవారు. సరే, మనకు అదృష్టం లేదని అనుకుందాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఒక సిద్ధాంతం యొక్క మౌలిక లక్ష్యాన్ని, సారాంశాన్ని వంటబట్టించుకొని ఆ సారాంశం మాత్రమే మాట్లాడగలిగే ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప విజ్ఞాన ఖని, ఒక గొప్ప సమానతావాది, ఒక గొప్ప సమతా చక్రవర్తి రాఘవాచార్య. ఆయన కాళోజీ నారాయణరావు రాశాడు ఒక మాట, ఒక్క సిరాచుక్క, నీవు చిందించిన ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటాడు. సిరా అంటే సి రాఘవాచార్య. ఆయన ఎప్పుడు సి రాఘవాచార్య అనుకునేవాడు. సిరా రాసిన ఒక్కొక్క సిరాచుక్క నేను అనుకుంటా కోట్ల మెదళ్లకు కదలికగా ఉంటూ 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 పోతూనే ఉంటుంది. ఆయన పుస్తకాలు, ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఉంటాయి, ఆయన రాతలు ఉంటాయి, ఆయన మాటలు ఉంటాయి. ఆ చెప్పిన మాటలు, సంపాదకీయాల్లో దొరికిన అద్భుతమైన వాక్యాలన్నీ మనం కనుక ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అనుకుంటూ ఉంటే, కొన్ని కోట్ల మెదళ్లను కదిలించే సిరాచుక్క, ఒక్క సిరాచుక్క మన రాఘవాచార్య గారు, రాఘవాచార్య గారు. నేను చుక్కారామయ్య పేరు చెప్పానని అనుకుంటున్నాను. చుక్కారామయ్య పేరు కూడా చెప్పాను. ఈ బాలకృతి ప్రముఖుల్లో ఆయన కూడా ఒక ప్రముఖుడు. ఎంత అద్భుతమైన వ్యక్తులు అంటే వీళ్ళంటే, ఆ చుక్కారామయ్య రాసిన చదవండి మన జాతీయ స్ఫూర్తి సంచికలో. ఎంత అలతి పదాల్లో, మామూలు మాటల్లో ఒక మహనీయమైన వ్యక్తిత్వాన్ని గురించి ఆయన రాశాడు. అయితే మా నాన్నగారు 1994లో పరమపదించారు. పరమపదిస్తే నేను వారి స్మారక ఉపన్యాసాలు కాకతీయ యూనివర్సిటీలో పెట్టారు.
పెడితే నేను మొట్టమొదట మా అన్నయ్య అడిగినాడు, ఎవరి ఉపన్యాసం పెడితే బాగుంటుందంటే ఒకే ఒక వ్యక్తి మొట్టమొదటి చెప్పాల్సిన అర్హత ఎవరికైనా ఉందంటే అది రాఘవాచార్య గారికి అన్నా నేను. కానీ ఎందుకో ఎన్నిసార్లు నేను మాట్లాడినా కుదరలేదు. అయితే నేను వారి ఆరోగ్యం బాగాలేక, పాపం వారికి ఆరోగ్యం బాగలేక విజయవాడ నుంచి రాలేక, హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాకు కుదరక ఏదో వాయిదా పడుతూ వచ్చింది. ఒకరోజు అయ్యా తప్పకుండా మనం అడగాలి అని నేను వెంటపడితే ఈ గ్యాప్ లో మనం చేద్దాం శ్రీధర్ అన్నారు ఆయన. 2017 అనుకుంటా నాకు ఆ భాగ్యం కలిగింది, వారిని వరంగల్ తీసుకువెళ్లే భాగ్యం కలిగింది. అప్పటికి నేను సమాచార కమిషనర్ గా ఉన్నాను. నా ప్రోటోకాల్ బండిలో, మంచి బండిలో వారిని కూర్చోబెట్టి తీసుకుపోయే ఒక టాటా కాదు అదేమంటారు, ఇన్నోవా, పెద్దవారు వారికి మంచి బండి ఉండాలని చెప్పి అనుకుని వారిని తీసుకెళ్తూ ఉంటే అది నిజంగా ఒక అద్భుత ప్రయాణం అండి. నేను చేసిన ఒకే ఒక పొరపాటు ఏమిటంటే ఆయన మాటలు రికార్డ్ చేయలేకపోవడం, పెద్ద పొరపాటు అది. అయితే ఎన్ని జ్ఞాపకాలండి. ఒక్కొక్క ఊరు వస్తుంటే ఆయన ఆ ఊరి గురించి చెప్పడం, ఆ ఊళ్ళో ఉన్న ప్రముఖుల గురించి పేర్లు గుర్తు చేసుకోవడం. ఇక్కడ డాక్టర్ శ్రీధర్ ఇక్కడ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చేవాడు, ఉచితంగా వైద్యం చేసేవాడు. అట్లా మడికొండ వెళితే అక్కడ అనుముల కృష్ణమూర్తి గారి గురించి, మరి ఆ మడికొండ దగ్గరలో ఉన్న కాళోజీ నారాయణరావు గురించి, పేరువారం జగన్నాథం గురించి, వరవరరావు గురించి, పెండ్యాల వస్తే వరవరరావు గురించి, మధ్యలో జనగామ వస్తే ఆ జనగామ తాలూకు శాతాపురం గురించి, ఆ బమ్మెర పోతన గురించి, పాల్కురికి సోమనాథ్ గురించి, ఇంకా అట్లా ముందుకు వస్తుంటే ఖట్కేశ్వర్ వస్తే ఇంకెవరో అక్కడి వ్యక్తుల గురించి, జఫర్గఢ్ వస్తుంది మధ్యలో, అంటే జఫర్గఢ్ కనపడదు మనకు దారిలో దూరంగా జఫర్గఢ్ ఉంటుంది, దాని పక్కన వేల్పుకొండ అని లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్, దాని గురించి చెప్పేవాడు. అక్కడ జఫర్గఢ్ అంటే ఏమిటి, అక్కడ నిజాం సంస్థానం ఒక ప్రభులు ఎట్లా ఉండేవారు, భువనగిరి గురించి అస్సలు ఒక విజ్ఞానం అండి అది. టోపోగ్రఫీకి సంబంధించిన విజ్ఞానం, జియోగ్రఫీకి సంబంధించిన విజ్ఞానం, ఆ వ్యక్తుల అక్కడ ఉన్న వ్యక్తుల జీవితం గురించిన విజ్ఞానం, మంచి వాళ్ళ గురించిన సమాచారం, అట్లా చెప్తూ వరంగల్ చేరుకుంటే ఎంత గొప్పగా తొందరగా గడిచిపోయి నేను ఫోన్ చేయలేదు. మా అన్నయ్య కోపడుతున్నాడు, ఏమి నువ్వు వస్తున్న విషయం నాకు చెప్పవా, ఎక్కడ చెప్పేది, వారితో మాట్లాడుతుంటే ఇంకా ఏదో తోస్తుందా వేరే విషయం. అట్లా వెళ్ళి తీసుకుపోతే ఇక అక్కడ ఆయన ఉపన్యాసం మళ్ళీ అద్భుతం. ఒక మనసులోంచి వచ్చే మాటలు, ఎప్పుడు రాసుకునేవాడు కాదు. మేమంతా అడిగాం, సార్ మీ రిటర్న్ స్పీచ్ ఉంటే ఇవ్వండి, నేను రాయ కదా శ్రీధర్, నేను వచ్చి మాట్లాడతా కదా అన్నాడు. సంపాదించే తప్ప ఇది రాసేవాడు కాదు, వచ్చి మాట్లాడేవాడు, అద్భుతంగా మాట్లాడాడు. నాన్న గురించి, నాన్న కమిట్మెంట్ గురించి అప్పుడు తెలిసింది నాకు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే తన మొదటి వ్యాసం జనధర్మం చేరిందని తెలిసింది, ఆశ్చర్యమైంది. అనుకోకుండా జనధర్మ వారపత్రిక ఒక అద్భుతమైన జర్నలిస్టు మొదటి అక్షరానికి జన్మనిచ్చింది అంటే జన్మ ధన్యమైంది అనిపించింది నాకు. జన్మ ధన్యమైంది, రాఘవాచార్య వంటి వారి జన్మ ధన్యమైంది, ఆ అక్షరం జన్మ కూడా ధన్యమైంది. జన్మ ధన్యమైన జనధర్మలో ఆయన తొలి అక్షరం పురుడు పోసుకోవడం నాకు చాలా చాలా గర్వంగా అనిపించింది. మా నాన్న పెట్టిన పత్రికలో ఆయన రాశాడు అని చాలా గర్వంగా అనిపించింది. ఆయన నాన్న గురించి మాట్లాడుతూ ఉంటే, నాన్న గురించి ముగ్గురు మాట్లాడారు, చాలా గొప్పగా మాట్లాడారు. ఒకరు సుకా రామయ్య గారు, రెండోవారు సి రాఘవాచార్య గారు, మూడోవారు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు. అసలు వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటే జర్నలిజం అంటే ఇదా అని అనిపిస్తుందండి, వీళ్ళ జర్నలిస్టులు అంటే అనిపిస్తుందండి అని. ఆయన తనను కూడా తక్కువ చేసుకుని జనధర్మ ఆచార్య గురించి ఆయన మాట్లాడినాడు. నాన్న కూడా ఈ సాంప్రదాయ బద్ధాల నుంచి పూర్తిగా బయటికి రాలేదు, కానీ ఒక సమతా ధోరణికి సంబంధించిన వ్యక్తి, స్వాతంత్ర సమర యోధుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఒక గొప్ప వ్యక్తి మా నాన్న. అయితే ఆయన గురించి మా నాన్న గొప్పతనం, ఆ వ్యక్తిత్వం యొక్క గొప్పతనం కూడా నాకు రాఘవాచార్య గారి మాటలు విన్న తర్వాత 2 మాటలు విన్నా. ఒకటి ఆయన షష్ఠి వృత్తిలో సన్మానంలో మాట్లాడిన మాటలు, ఆ తర్వాత ఇక్కడ స్మారక ఉపన్యాసంలో చెప్పిన మాటలు విని సంతోషమైంది. అట్లా తెలిసిందనమాట, ఆయన గురించి మనకు తెలిసే అవకాశం కలిగింది. ఇంకా ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన తన ఇంటర్వ్యూలో ఈ జాతీయ స్ఫూర్తిలో చదివినాను, ఆయన ఇంటర్వ్యూలో ఏం రాసినాడు, మాడభూషి శ్రీనివాసాచార్య ఎంఎస్ ఆచార్య అని వరంగల్లో ఒక జర్నలిస్టు, ఆయన జనధర్మ పత్రిక నడిపేవారు, అందులో నా తొలి వ్యాసం వచ్చిందని చెప్తూ బ్రాకెట్ లో ఆయన ఏమిటి తెలుసా, ఇప్పుడు కేంద్ర సమాచార కమిషనర్ గా ఉన్న మాడభూషి శ్రీధర్ గారి తండ్రి అని చెప్పినాడు. నేను ఎప్పటికీ ఎంఎస్ ఆచార్య కొడుకుగా నేను పరిచయం చేసుకుంటూ ఉంటే, ఎంఎస్ ఆచార్య అని శ్రీధర్ తండ్రిగా ఆయన పరిచయం చేశాడు. నేను అప్పుడు ఆశ్చర్యపోయినాను.
నాకు ఒక సన్మానం ఉండేది, ఒక పద్మశ్రీ పద్మభూషణ్తో సమానమైన సన్మానాన్ని. మా నాన్నని శ్రీధర్ తండ్రి అని రాఘవాచారి గారు పరిచయం చేయడం అనేది ఒక నిజంగా నన్ను కదిలించి వేసిన మరొక అద్భుతమైన వాక్యం అది. సరే, ఇక ఇంకొక అనుబంధం ఏమిటంటే నాకు రామానుజాచారి గారితో, రాఘవాచారి గారితో, నా దృష్టిలో రాఘవాచార్య గారు అపర రామానుజాచార్య. ఎందుకంటే వైష్ణవాన్ని సంస్కరించిన వాడు, ఆ వైష్ణవ సిద్ధాంతంతో సమతుల్యంగా ఉన్న మార్క్సిజంలో ఉన్న సమానతా సిద్ధాంతాన్ని సగౌరవంగా అమలు చేసిన వాడు కనుక నా దృష్టిలో రాఘవాచార్య రామానుజాచార్య కూడా. సరే, ఆ రాఘవాచార్య గారు ప్రెస్ అకాడమీ అని మన వాళ్ళు పెట్టారు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ పెట్టింది. ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రెస్ అకాడమీకి రాఘవాచార్య గారి పేరు పెట్టారు అని మన దేవులపల్లి అమరు చెప్పగా విన్నాను. అది చాలా చాలా మంచి పని చేసినాడు అమరు, ఆయనకి నా అభినందన. ఎందుకంటే అసలు ఆ ప్రెస్ అకాడమీకి చైర్మన్ గా ఉండాల్సిన అర్హత ఈ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఉందంటే కేవలం రాఘవాచార్య గారికే ఉంది. కానీ ఆయన ఆ పదవి తీసుకోలేదు. కానీ ఆయన ఎంత పని చేసినాడంటే ప్రెస్ అకాడమీ ప్రచురించిన అనేక పుస్తకాలని ఆయన సమీక్షించినాడు. అంటే ముందు ప్రచురణకు ముందు సమీక్షించినాడు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు నాతో కోర్టు ధిక్కార చట్టం పరువు నష్టం అనే దానిపైన ఒక పుస్తకం రాయించినాడు. ఆయన వెంటబడి రాయించినాడు పొత్తూరు వెంకటేశ్వరరావు, ఆయన అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. దానికి ఒక కమిటీ వేసినాడు. ఆ కమిటీలో ఏబికే ప్రసాద్, రాఘవాచారి, వరదాచారి సభ్యులు, ప్లస్ అకాడమీ అధ్యక్షుడు అప్పుడున్న పొత్తూరు వెంకటేశ్వరరావు. వీళ్ళంతా నా ఒక్కొక్క వాక్యాన్ని చూసి ఇది కరెక్ట్ అని ఆయన ఆమోదించిన తర్వాతనే ఆ పుస్తకం వచ్చింది. అట్నే విలేకరి చట్టాలు అని నేను ఇంకొక పుస్తకం, చిన్న పుస్తకం రాసినాను. విచిత్రం ఏంటంటే విలేకరి చట్టాలు అనేది రాఘవాచారి గారి సబ్జెక్ట్. బికాజ్ ఈజ్ ఎల్ఎల్బి LLM, మళ్ళీ అంతకుముందు ఇది బిఎస్సి చదివిన వాడు. నేను కూడా అనుకోకుండా, ఆయనంత గొప్పవాడిని కాదు కానీ చెప్తున్నాను, నేను కూడా బిఎస్సి LLB LLM విచిత్రంగా డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ కలిగినాయి. మేము కలిసినప్పుడల్లా ఆయన జ్యూరిస్ప్రుడెన్స్ లో వాడు ఈ విధంగా చెప్పలే, శ్రీధర్ శాల్మండ్ ఏమన్నాడు అనేవాడు. శాల్మండ్ ఏమన్నాడు ఆయన గుర్తుండేది. ఇటువైపు గోదాదేవి తిరుప్పావైలో వాడిన పాశురం గుర్తుండేది. అటు ముకుందమాలలో కులశేఖర ఆళ్వాళ్ళు రాసిన ముకుందమాల శ్లోకం గుర్తుండేది. అక్కడ సాల్మండ్ చెప్పిన సూత్రం గుర్తుండేది. మధ్యలో మార్క్స్ చెప్పిన సిద్ధాంతం గుర్తుండేది. అట్లా ఇవన్నీ కలిపి ఆయన చెప్తూ ఉంటే ఇట్స్ ఎ ప్లెజర్, ఇట్స్ ఎ ఫెస్టివిటీ ఆఫ్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ ఫెస్టివల్ ఆయనతో ఉంటే. మనమంతా జ్ఞాన ఉత్సవాల్లో ఉన్నట్టుగా ఉండేది, బ్రహ్మోత్సవాలు, జ్ఞానానికి బ్రహ్మోత్సవాలు చేస్తే ఎట్లా ఉండేదో ఆయనతో మాట్లాడుతుంటే అట్లా ఉండేదండి. అద్భుతం. అయితే నేను, సార్ మీరు జ్యూరిస్ప్రుడెన్స్, మీ స్పెషలైజేషన్ ఏంటి LLM లో అంటే, జ్యూరిస్ప్రుడెన్స్ ఇంకేంటి అడుగుతున్నావు, జ్యూరిస్ప్రుడెన్స్ మించిన సబ్జెక్ట్ ఉందా అని అడిగాడు. నిజంగా అండి, జ్యూరిస్ప్రుడెన్స్ ఈస్ ది టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ లా. టఫెస్ట్ అంటే ఏమిటంటే లా ఆఫ్ ది లా, అది ఫిలాసఫీ ఆఫ్ ది లా, న్యాయశాస్త్ర ధర్మ సిద్ధాంతం అని చెప్పాడు ఆయన తెలుగులో. న్యాయశాస్త్రానికి ధర్మ సిద్ధాంతం కదా శ్రీధర్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటే. మరి జ్యూరిస్ప్రుడెన్స్ చదువుకోలే నువ్వు అంటే, నేను సబ్జెక్ట్ గా చదువుకున్నానండి, LLM లో నాది వేరే సబ్జెక్ట్ అండి అన్నాను. అంటే సాల్మండ్ ఇలా అన్నాడు, విన్ఫీల్డ్ ఇలా అన్నాడు అని చెప్తూ ఉంటే, ఆ సిద్ధాంతాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటే అద్భుతం ఉంటుంది, అద్భుతం. సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని చెప్తూ ఉంటే, అంటే ప్రభుత్వాలకి ప్రజలతో సాంఘిక ఒప్పందం ఉంటుందని చెప్తాడు. ఒక ఫిలాసఫీ, లీగల్ ఫిలాసఫీ. ఆ లీగల్ ఫిలాసఫీ గురించి చెప్తున్నాడు. అయితే ఎట్లా చదువుకున్నారు సార్, మీరు బాగా చదువుకున్నారని విన్నాను, చెప్పండి మీ జ్ఞాపకాలు అంటే. ఆయన చెప్పినాడు ఒక మాట. LLM చదువుతున్నప్పుడు ఆయనకి మనోహర్ రావు అని క్లాస్మేట్ ఉండేవాడు. ఆయన తర్వాత ప్రిన్సిపల్ అయ్యాడు, ప్రొఫెసర్ అయ్యాడు, ఈ మధ్య చనిపోయినాడు కూడా. చాలా మంచివాడు, ఎక్స్పోనెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆయన. అయితే ఆయన ఇద్దరు క్లాస్మేట్స్, హాస్టల్ మేట్స్, ఒకే గదిలో ఉండేవారు. మనోహర్ చదువు అనేవాడు. మనోహర్ చదివేవాడు, సాల్మండ్ ఫిలాసఫీ, విన్ఫీల్డ్ ఫిలాసఫీ చదివాడు. కరెక్ట్, సరే. ఇంకొకటి అదేమన్నాడు ఆ రోజు క్లాస్ లో ఆయన చెప్పినాడు, అనంతనారాయణ చెప్పినాడు కదా, అది చూడు ముర్తుజాలి చెప్పినాడు కదా, అది ఆ పాయింట్ది చదువు. మంచిది. కలం లేదు, పరీక్షలు రాయడానికి, సంపాదకీయాలు రాయడానికి తప్ప కలం దేనికి వాడేవాడు కాదు. అది విచిత్రం. ఇంకొక మిత్రుడు రాసినాడు, విశాలాంధ్ర సంపాదకుడు ఎవరు రాసినాడు మన స్ఫూర్తిలో, వాచ్ కూడా ఉండేది కాదంటే ఆయనకి. నేను గమనించలేదు, వాచ్ లేదు, కలం లేదు, కలకలం సృష్టించినాడు తన మాటలతో. ఆశ్చర్యం, సంచలనం. ఆయన ఒక సంచలనం, కలం అవసరం లేని సంచలనం రాఘవాచారి.
సరే ఆయనగా ఆ నోట్స్ కూడా తీసుకునేవాడు కాదు. నేను మరి ఏం నోట్స్ తీసుకోకుండా మీరట ఎందుకు శ్రీధర్ వీళ్ళు మాట్లాడే మాటలకి నోట్స్ అవసరమా అన్నాడు ఒక ఆయన. అంటే ఎంత వ్యంగ్య విసురో చూడండి, వీళ్ళు మాట్లాడే మాటలకి నోట్స్ అవసరమా మనకి, అంత మాట అన్నాడు. అసెంబ్లీలో ఆయన రిపోర్ట్ చేస్తే విశాలాంధ్రకి, ప్యాట్రియాట్కో విశాలాంధ్రకి ఇంకొక పత్రికలకి ఆయన రిపోర్ట్ చేసేవాడు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైదరాబాద్ లో. అంత అయిన తర్వాత వాళ్ళు అడిగేవారట, సార్ హైలైట్ ఏది తీసుకుందాం సార్, హైలైట్ చెప్పేవాడు. సార్ అది ఏమన్నాడు సార్ పలానా ముఖ్యమంత్రి ఏమన్నాడు పాయింట్స్ చెప్పేవాడు. అసలు న్యూస్ రిపోర్ట్ ఎట్ట రాయాలి అనేది అక్కడ ఆయన పాఠంలాగా చెప్పేవాడు. అక్కడే విలేకరుల గ్యాలరీలో, ప్రెస్ గ్యాలరీ ఉంటుంది కదా అసెంబ్లీలో, అక్కడే చెప్పేవాడు. అంతటి అంటే ఒక అలవోకగా నీళ్లప్రాయం ఆ వృత్తి, జర్నలిజం వృత్తి అనేది ఒక నీళ్లప్రాయంగా ఆయన తీసుకున్నాడు, అలవోకగా నిర్వహించినాడు. అందుకే ఆయనకి పెద్ద పత్రికతో కూడా పనిలేదు. సంపాదకీయం రాసిన తర్వాత 10:30కో 11:30కో అయిపోయిన తర్వాత అసలు ఆయనకి ఇంకా పనే లేదు, జనంలోకి వెళ్ళిపోవడం తప్ప మరో పని లేదు. రోడ్డు క్రాస్ చేసి అక్కడ టీ తాగేవాట, బంకు దగ్గర టీ ఇస్తే, అంటే ఇవన్నీ టీ ఇవ్వమని కూడా ప్యూన్కి చెప్పేవాడు కాదు. బయటికి వచ్చి ఆ బంకులో టీ తాగి అక్కడే తాగి వచ్చేపోయే వాళ్ళని పలకరించి రోడ్డు దాటి మళ్ళీ ఆఫీస్లో కూర్చునేవాడని నేను చదివాను. అంత నిజమైన వ్యక్తిత్వము, అసలైన వ్యక్తిత్వము, ఒక మహర్షిత్వం. ఋషి అంటే ఎవరు? ఋషి అంటే ఎవరు? హిమాలయాల్లో తపస్సు చేసుకునేవాడు ఋషి కాదు. అందరి మధ్య ఉంటూ, భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, పద్మపత్రం ఇవాంభస అంటాడు. అంటే ఏంటంటే పద్మపత్రంలో ఉన్న ఒక చుక్క, నీటి చుక్కలాగా ఈ సంసారంలో ఉంటూ, ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో ఉంటూ, కమ్యూనిస్ట్ పార్టీ కూడా దిగజారింది, మీరు చూస్తూనే ఉన్నారు. ఆ దిగజారిన కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉంటూ, దిగజారిన విలువల మధ్య కూడా ఉంటూ, ఈ మకిలి, ఈ మురికి, అంటని మాలిన్యం, అంటని స్వచ్ఛమైన తెల్ల బొబల పువ్వు అంటే మనసున్న వ్యక్తిత్వం రాఘవాచారి గారిది. అసలు అటువంటి వ్యక్తులు ఉంటారా, ఇక ముందు వస్తారా అంటే నాకు కూడా అనుమానమే. అయితే ఆయన ఈ పెన్ను లేకపోవడం అనేది, నాకు వరంగల్లో ఎస్ లక్ష్మణమూర్తి గారికి మీకు అందరికి తెలుసు అనుకుంటాను, జ్యోత్స్న గారికి తెలుసు అనుకుంటా. ఎస్ లక్ష్మణమూర్తి గారు క్లాస్మేట్ ఈయనకి, మన రాఘవాచారి గారికి. అయితే ఆయన అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే పెన్ను లేదట. ఫస్ట్ పరిచయం లక్ష్మణమూర్తి గారికి రాఘవాచారి గారికి ఏమిటంటే పెన్ను ఇవ్వడం ద్వారా. ఈయన పెన్ను లేకుండా అప్లికేషన్ రాయడానికి వచ్చారా అన్నట్టు ఈయన. ఆయన పెన్ను ఇస్తే ఆయన పెన్నులో ఆయన అప్లికేషన్, పెన్నులే శ్రీధర్ నాకు లక్ష్మణమూర్తి చెప్పాడు. రాఘవాచారి రాఘవన్ అనేవాళ్ళం మనం చెప్పాడు, రాఘవన్ ఆయన పేరు రాఘవన్ అని చెప్పినాడు, లక్ష్మణమూర్తి చెప్పినాడు. నాకు తెలియదు రాఘవన్ అని. మొన్న ఎక్కడో ఈ ఫోటోలో చూసినాను, 16 సంవత్సరాల వరకు నిష్ఠాగరిష్ఠుడుగా ఉన్న, త్రికాల సంధ్యలు చేసే నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవుడు, పంచశిఖలు పిలకలు, ఒక్క శిఖ కాదు 5 శిఖలు, త్రికాల సంధ్యావందనం, యజ్ఞోపవీతం, ఇవన్నీ చేస్తున్నాం. ఫోటో చూసి చాలా ఆశ్చర్యమైంది నాకు. ఆ ఫోటో నాకు ఒకటి కావాలి, నేను తీసి పెట్టుకుంటాను. అటువంటి వ్యక్తి 16 సంవత్సరాల తర్వాత, నేను చదివిందే చెప్తాను, ఒక మాట నాకు బాగా ఇంప్రెస్ అయిన మాట చెప్తాను. కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలి ఆయన, మార్క్సిజం అని చదువుకున్నాడు. మా కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలంటే ఈ మతము, ఈ మతాచారాలు ఇవన్నీ వదులుకోవాలి. తండ్రికి తద్దినం పెట్టాలి, తాతలకు తండ్రులకు తద్దినం పెట్టాలి. మనమంతా నమ్మేది అది. మహాలయ పక్షాలు మొన్ననే పోయినాయి, అది కూడా మనం నమ్మేవాళ్ళం. చివరి తద్దినం పెట్టి ఇక నేను తద్దినం పెట్టను అని వదిలేసి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు ఆయన. వాట్ ఎ కమిట్మెంట్ అండి. అది పాపమా పుణ్యమా అది వేరే విషయం, బట్ ఎ ఫెంటాస్టిక్ కమిట్మెంట్ టు ది కాజ్ అండ్ ది ఫిలాసఫీ విచ్ హీ బిలీవ్డ్. అటువంటి గొప్ప వ్యక్తి అండి ఆయన. నాకు అటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలి. 1959-60 అట రాసుకున్నాను ఎక్కడ. విరాట పర్వం వస్తే, శ్రీధర్ నీకు తెలుసు కదా, వర్షం రాకపోతే విరాట పర్వం చదువుతారు కదా, జ్ఞాపకం ఉందా? అట్లా నాకు మా ఇదంతా చెప్పేవాడు. అయితే ప్రెస్ అకాడమీ పాఠాలకు పోయినప్పుడు మేమంతా పవర్ పాయింట్లు తయారు చేసుకునేది, స్లైడ్స్, పవర్ పాయింట్స్ మాట్లాడడానికి. గుర్తుండదు అని జ్ఞాపకం చేసుకోవడానికి అవస్థపడేది. ఒక కేసు గుర్తుండేది కాదు. రాఘవాచారి గారు అందులో ఉంటే 3 రోజుల కోసం వచ్చేటప్పుడు నేను కూడా కావాలని, సోమసుందర్కి తెలుసు, మేము రాఘవాచారి గారు వచ్చే రోజున నేను పెట్టుకునేవాడిని. 3 రోజులు ఉండడం సహజం కాదు కదా. రాఘవాచారి గారు ఏ రోజు ఉన్నారు? మొదటి రోజు అది పెట్టండి. నా క్లాస్ కూడా అట్లా పెట్టించుకొని రాఘవాచారి గారి క్లాస్లో కూర్చుని విని, ఆ తర్వాత నా క్లాస్ పెట్టుకునేవాడు. అప్పుడు అడిగేది, సార్ మరి
మేము పవర్ పాయింట్ లో పెడుతూ ఒక కేసు పేరు అడిగితే మర్చిపోతే అదే జోల్ట్ జాన్స్ అండ్ హిల్టన్ కదా, ఆ కేసు కదా నువ్వు చెప్పేది. అట్లా కేసు పేరు నాకు గుర్తుపడినాయి. ఎప్పుడది 1810 కేసు, అది 18 కేసు చెప్పి నాకు చెప్పేవాడు. అదే కదా శ్రీధర్ డాక్టర్ ఆఫ్ ఏమిటి, డాక్టర్ ఆఫ్ డిఫర్మేషన్ ఏమిటి, అన్ఇంటెన్షనల్ పబ్లికేషన్ ఆఫ్ డిఫర్మస్ మ్యాటర్ ఆల్సో ఇస్ డిఫర్మేషన్, ఇంటెన్షన్ ఈజ్ ఇర్రెలవెంట్ అనేది ఒక ఫిలాసఫీ. అది చెప్పి అదే కదా, అవును సార్ అదే. మీకు ఎట్లా గుర్తుంటాయి సార్ ఇవన్నీ అంటే నవ్వి ఊరుకునేవాడు, ఏం మాట్లాడేవాడు కాదు. నేనేమో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్పిన తర్వాత ఒకసారి అన్న ఆయనతో ఏదో మాట్లాడాల్సి వస్తే, మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మా లాంటి వాళ్ళకి, కానీ పవర్ఫుల్ పాయింట్స్ చెప్పే రాఘవాచారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరం లేదని చెప్పేవాడు, చెప్తే ఆయన నవ్వేవాడు. సో దట్ ఈస్ ఫెంటాస్టిక్. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే సార్, మనం విశాలాంధ్రలో విలేకరులకి ముందు మీరు పాఠాలు చెప్పాలి కదా సార్. నేనేదో అన్నాను ఒక విచిత్రంగా ఒక మాట ఒకరోజు, అంటే ఇంకా నన్ను ఏం చెప్పమంటావు, విశాలాంధ్ర విలేకరులంతా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, పార్టీ పని కూడా చెయ్యాలి, ఈ పని కూడా చెయ్యాలి, రెండూ వాళ్ళు చెయ్యరు, రెండూ చేయరని ఉభయ భ్రష్టత్వం అనే మాట మాట్లాడేవాడు. ఉభయ భ్రష్టత్వం ఒక సాంస్క్రిట్ ఎక్స్ప్రెషన్, వైష్ణవ నామెన్క్లేచర్ అది వాడేవాడు. అది నా బాగా నవ్వొచ్చేది నాకు. తర్వాత నారదుడు వార్తాహరుడు అని మనం అంతా తెలుసు, అందరికీ వార్తలు చేరవచ్చు. అంటే నారదుడు మనకు ఆదర్శం కాదు, ఎందుకంటే లోక కళ్యాణం అని చెప్పినా తంపులు పెట్టడం నారదుడు చేసే పని. జర్నలిస్ట్ ఎప్పుడు తంపులు పెట్టకూడదు, నారదుడి కన్నా గొప్పగా ఉండాలి అని చెప్పాడు. ఉపన్యాసాలు చెప్పేవాడు, ఇది ఉపన్యాసం చెప్పాడు, ఎంత గొప్ప మాట అండి అది. తర్వాత ప్రెస్ గురించి, ప్రెస్ క్లాస్ ఆయన మాట్లాడితే మజా వస్తుంది, ఆయన మాటలు వింటుంటేనే. నేను ప్రెస్ క్లాస్ చెప్పేవాడిని, బట్ ఐ లైక్ వెన్ రాఘవాచారి టాక్స్ అబౌట్ ప్రెస్ లా. వరదాచారి కూడా చాలా బాగా చెప్పేవాడు. మేము ఈ ముగ్గురు చెప్పేవాళ్ళం, రాఘవాచారి ప్రెస్ లా, వారు లేకపోతే వరదాచారి ప్రెస్ లా, వీళ్ళిద్దరూ లేకపోతే నేను ప్రెస్ లా చెప్పేవాడిని. వీళ్ళిద్దరు ఉంటే నేను ప్రెస్ లా కాకుండా వేరే సబ్జెక్ట్ చెప్పేవాడిని. అయితే ఆయన జూట్ ప్రెస్ అంటే జూట్ అంటే అబద్ధం అని కాదు, జూట్ అంటే జూట్ మిల్లు, జనపనార మిల్లులు నడుపుకునే వాళ్ళు పత్రికలు పెడితే ఇంకెట్లా ఉంటుంది శ్రీధర్, జూట్ ప్రెస్సే కదా మరి ఇది అనేవాడు. ఇంకొకటి ఎల్లో ప్రెస్ అంటే మీకు తెలుసు, అంటే ఎల్లో జర్నలిజం అంటే అవినీతికరమైన పాత్రికేయ లక్షణాలు. జూట్ ప్రెస్, ఎల్లో ప్రెస్, వీళ్ళంతా ఏం చేస్తారు శ్రీధర్, వీళ్ళంతా సప్రెస్ చేస్తారు. సప్రెస్ అంటే విషయాలు చెప్పరు, విషయాలు దాచుతారు అని చెప్పేవాడు. ఇంకొకటి నిష్పాక్షిక పాత్రికేయం, పాక్షిక సత్యం అనేవాడు. అంటే నిష్పాక్షిక పాత్రికేయం లేదు, ఇది పాక్షిక సత్యం. నన్ను అడిగితే ఇది నిష్పాక్షిక పాత్రికేయం అనేది లేదు అనేది ఇప్పుడు సంపూర్ణ సత్యం ఇవాళ రోజుల్లో. సరే, నిష్పాక్షిక పాత్రికేయం పాక్షిక సత్యం, పెట్టుబడి పక్షపాతం సంపూర్ణ సత్యం అనేవాడు. తర్వాత శ్రీశ్రీ రాసిన పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రిక పత్రిక అని చెప్పేవాడు. అట్లా శ్రీశ్రీని కోట్ చేసిన, వాళ్ళని కోట్ చేసిన ఒక వ్యంగ్యాస్త్రాలు అనమాట, చాలా గొప్ప వ్యంగ్యాస్త్రాలు. ఫోర్త్ ఎస్టేట్ శ్రీధర్ మనది, ఫోర్త్ ఎస్టేట్. కానీ ఇప్పుడు ఏమైంది సార్, రియల్ ఎస్టేట్ అయింది. అంటే మనం ఫోర్త్ ఎస్టేట్ అని మిగతా 3 రాజ్యాంగ ఎస్టేట్స్ ని సవరించదగిన ప్రశ్నలు వేయగలిగిన శక్తి ఉన్న ఫోర్త్ ఎస్టేట్ ఆ 3 ఎస్టేట్ల వెంటబడి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకునే స్థాయికి మనం పెరిగాం శ్రీధర్. ఇది పరిణామక్రమం, పత్రికా రంగ పరిణామ క్రమం ఇది అని ఆయన నాతో చెప్పేవాడు, ఉపన్యాసంలో కూడా చెప్పేవాడు రాఘవాచారి. అద్భుతం. ఇక తర్వాత ఆయన వ్యంగ్య మాటలు నాకు కొన్ని గుర్తున్నాయి కానీ కొన్ని గుర్తులేవు. మెమరీ, ఆయన కూడా మెమరీ మా అందరికి ఎట్లా ఉంటుంది లేదు. అయితే అవన్నీ నాకు ఎవరు గుర్తు చేశారంటే సోమసుందర్ గుర్తు చేశాడు. సోమసుందర్ ఆర్టికల్, చాలా గొప్ప ఆర్టికల్ సోమసుందర్ ఆర్టికల్. మళ్ళీ మీరు రీప్రింట్ చేయాలి ఎక్కడన్నా, జ్యోత్స్న గారు ఎక్కడ అవకాశం దొరికితే. అందులో ఆయన ఏమంటాడంటే బ్రహ్మాండమైన పని, ఆయన మాట చెప్తాడు. ఒక విశాలాంధ్రలో కూడా ఒక కాలం ఉండేది, రంగస్థలి అని ఒక కాలం. ఆ కాలంలో విలేకరులు రాసేవాళ్ళు, సంగీత కార్యక్రమం బాగా జరిగింది, మృదంగ విన్యాసం బాగుంది, లైవ్ విన్యాసం బాగుంది, మధ్యలో దరువులు బాగా చేశారు అని ఇవన్నీ రాస్తుంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు వచ్చి విశాలాంధ్రకు వచ్చి అనేవాడట, ఏం సార్ ఇది, మన కమ్యూనిస్ట్ పత్రికలో, విశాలాంధ్ర పత్రికలో ఆ శాస్త్రీయ సంగీతం ఏమిటి, ఆ లైవ్ విన్యాసం ఏమిటి, శృతి లయలు ఏమిటి, ఈ మధ్యలో కూడా ఏమిటండి, అనవసరం తీసిపారండి, ఈ కాలం పనికిరాని కాలం, ఈ కాలానికి పనికిరాని కాలం ఇది అనేవాడట. అంటే రాఘవాచారి గారు ఏమనాలి ఆయన్ని, ఏమంటే బాగుంటుంది, మీరు ఎవరైనా ఊహించగలరా? అద్భుతం. ఆయన చెప్పింది ఏంటంటే
మనం పేజీలకు పేజీలు రోజు మనం కొట్టే మధ్యల తరువు కన్నా, మన ఉపన్యాసాల మధ్యల తరువు కన్నా అంతకన్నా పెద్ద హానికరం కాదులేండి అనేవాట. అంటే ఎంత వ్యంగ్యాస్త్రం అండి. నోరు మూసుకున్నాడు ఆయన ఏమీ తెలియని విలేకరి ప్రశ్నలకి చక్కగా సమాధానాలు చెప్పి వాడికి విజ్ఞానం కలిగించేవాడు. కానీ నాకు అన్నీ తెలుసు అనుకుని ఒక సర్వజ్ఞ సింగభూపాలుడు అనేవాడు అనుకుంటే వాడి దుంపదించేవాడు, వ్యంగ్యాస్త్రాలతో బ్రహ్మాస్త్రాలతో దుంపదించేవాడు. అటువంటి అద్భుతమైన వ్యక్తి. ఇంకా నేనేమి విలువలేని రంగుల వలువలు పత్రికలు అన్నాడు. విలువలేని రంగుల వలువలు అంటే కట్టుకున్న రంగుల చీరలు లాంటి వాళ్ళ పత్రికలు అని ఆయన చెప్పినాడు. అసలు రాఘవాచారి గారు ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఆయన మీద మంచి డాక్యుమెంట్స్ కానీ ఆయన ప్రసంగాలను రికార్డ్ చేసే కానీ అవకాశం ఉండేది. నేను లాస్ట్ టైం ఆయన కలిసింది గుడిగా జమీందార్ గారి ఇంట్లో. జమీందార్ అంటే నిజంగా పరిచయం లేదు. అప్పుడు జ్యోత్స్న గారు ఫోన్ చేసి మేము జమీందార్ ఇంట్లో ఉన్నామంటే ఈ జమీందారు ఎవరు అడిగారు. అయినా మీరు జమీందార్ ఇంట్లో ఎందుకున్నారు, మీరు జమీందారికి వ్యతిరేకం కదా అని నేను అనుకునేవాడిని. అంటే లేదు జమీందార్ అంటే అది కాదు, ఆయన పేరు జమీందార్ అంట. అవునా, ఆయన పేరు ఆ జమీందార్ అనుకున్నాను. అనుకుని ఆయన ఆ రోజు ఆయనకు ఒక సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఆయన కలిసి అక్కడికి కూడా వెళ్ళి కలుసుకునే అవకాశం కలిగింది. వారు ఉన్నారని వెళ్ళి అక్కడ కలుసుకున్నాను నేను. ఆ తర్వాత వారు జమీందార్ గారి ఇంటికి వెళ్తే జమీందార్ ఇంటికి వెళ్ళాను. జమీందారు కూడా చాలా గొప్పవాడు, ఎంత ప్రేమాస్పదుడైన వ్యక్తి. అందుకే రాఘవాచారి జమీందారు ఇంట్లో ఉన్నాడంటే జమీందారు వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం మనకు అర్థం చేసుకోవాల్సిందే. నేను అదే అనుకున్నాను. ఒకరింటికి ఆ విధంగా అనవసరంగా ఆయన వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన ఉన్నారు. జ్యోత్స్న గారు కూడా ఉన్నారు. పాపం వాళ్ళంతా మాకు టీ ఇచ్చారు. జమీందారు గారి భార్య టీ ఇచ్చారు. ఆయనతో చాలా మనసు విప్పి మళ్ళీ మాట్లాడుకున్నాం. అప్పుడైనా రికార్డ్ చేస్తే బాగుండేదని అనుకున్నాను. జమీందార్ గారు ఫోటోలు తీశారు. ఆ విధంగా నాకు రాఘవాచారి గారితో నాకు చివరి సమావేశం అది. అంతటి మహానుభావుడు ఆయన. ఆయన మర్చిపోవడం సాధ్యం కాదు. జ్ఞాపకాలు తలుచుకోవడం అనేది సాధ్యం చేసుకోవాలి. జ్ఞాపకాలు ఏముంటాయి అని అవన్నీ ఏరుకున్నాను నేను. నిన్న రాత్రి 1 గంట అయింది పడుకునేసరికి. అన్ని ఏరుకున్నాను. మరి ఆ వర్మ గారికి కూడా ఫోన్ చేశాను. నాకు ఆ కాపీ దొరకలేదు. ఆయన రాసిన సంచిక ప్రత్యేక సంచిక దొరకకపోతే ఫోన్ చేశాను ఆయనకి. ఆయన ఫోన్ ఎత్తలేదు. మెసేజ్ పెడతాను మరి ఆయన చూసుకోలేదు. పాపం ఈ వాట్సాప్ అన్ని పెద్దవాళ్ళకి అంత కన్వీనియంట్ గా ఉండవు. అందుకని నేను వెంటనే ఆర్వి రామారావు గారికి ఫోన్ చేశాను. ఎంత మంచివాడండి ఆ రామారావు. రాఘవాచారి శిష్యుల్లో గొప్పవాళ్ళలో వారు కూడా ఒకరు. ఆ రామారావు గారు నాకు నా మీద దయతో ఆ రాత్రి నాకు పంపారు ఆ రాఘవాచారి గారి సంచిక. అంతకుముందు చదివాను కానీ మళ్ళీ చదవాలనే ఉద్దేశంతో మొత్తం 76 పేజీలు చదివానండి కూర్చొని. అద్భుతం అండి. నేను చివరిగా పాలకుర్తి ప్రముఖుల్లో మొట్టమొదటి వాడైన బమ్మెరపోతన గురించి, పాలకుర్తి ప్రముఖుల్లో ప్రముఖుడైన రాఘవాచారి రాసిన ఆ సంపాదకీయంలో ఒక్క పారాగ్రాఫ్ మాత్రం చదువుతానండి. అసలు ఇటువంటి వాక్యము పోతన గురించి ఎవడైనా రాస్తాడా, రాయగలవాడు ఉన్నాడా అని అనిపించేంత గొప్ప సంపాదకీయపు మొట్టమొదటి పారాగ్రాఫ్ చదువుతున్నాను. పోతన వ్యక్తిత్వం సాహిత్య జీవితం నుంచి మనకి సంక్రమించినట్టు కాలదోషం పట్టని నీతి సూత్రం ఇదే, నీతి సూత్ర సారం ఇదే. నిరంకుశవత్వం అది ఏ రూపంలో ఉన్నా లొంగుబాటు మాని తిరుగుబాటు జరపాలన్నదే ఈనాటి సత్కవులకు ఆయన ఉపదేశం. జస్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ది పోతనాస్ లైఫ్, ఎసెన్స్ ఆఫ్ భాగవతం ఇది. తిరుగుబాటు జరపాలన్నదే ఈనాటి సత్కవులకు ఆయన ఉపదేశం. అసలు పోతనను మించిన కమ్యూనిస్ట్ ఎవడైనా ఉంటాడా అని అనిపిస్తుంది ఈ వాక్యం చదివిన తర్వాత. సత్తా ఉండి అవకాశాలు వచ్చి వారు చూపే త్యాగ వీరానికే విలువ. ఈ రెండూ ఉండి తనకు అయిష్టమైన పనిని ప్రభు కన్నెర్ర చేసిన, కత్తులు జడిపించిన, ధన కనక నారీజన వస్తు విలాసాది ప్రలోభాలు ఎన్ని చూపినా త్రోసిరాజని చేయని వాడే సుకవి. మీరు కాదు నా సుకవులు, ఈయన సుకవి అని చెప్తున్నాడు రాఘవాచారి. సుకవి అట్టి సుకవిత రాజ్యమే మేలని, సాధారణ సామ్రాట్టులను చీయని కసరి కొట్టిన పోతన నుండి ఏమాత్రం స్ఫూర్తి పొందగలిగిన ఈనాడు ఆయన మనవాడని చెప్పుకోవడంలో అర్థం ఉంది. ఇదేమిటో తెలుసా, దీని వెనుక ఉన్న వ్యంగ్యం ఏమిటో తెలుసా? పోతన బొమ్మెరవాడు, వరంగల్ వాడు కాదు, అక్కడ వాడు కడప దగ్గర ఉన్న ఏకశిలానగరం వాడు. ఇట్లా కొట్టుకోకండి, చావకండిరా ఆయన చెప్పిన మాట ఇది వినండిరా అని చెప్తున్నాడు. కొరడా అండి ఇది, కొరడా. ఇది మాట కాదు, ఇది సంపాదకేం కాదు. ఒక కొరడా చేత పట్టుకొని, మాటల కొరడా చేతులు పట్టుకొని మాట్లాడకుండా కొట్టిన మహానుభావుడు
రాఘవాచారి. ఈయన అసలు పోతనండి, పోత పోసుకున్న పోతన రాఘవాచారి. సరే ఏమన్నాడు ఇంకొక మాట, అట్టి సుకవిత సామ్రాజ్యమే మేలని సాధారణ సామ్రాట్టులను చీయని కసరి కొట్టిన పోతన నుండి ఏమాత్రం స్ఫూర్తి పొందగలిగినా ఈనాడు ఆయన మనవాడని చెప్పుకోవడంలో అర్థం ఉంది. లేకపోతే ఇదిగోండి, లేకపోతే కూడా చెప్పినాడు. లేకపోతే ఇక్కడ పోతన కవిత వాక్యాన్ని వాడుకుంటాడు ఆ మహానుభావుడు. ఏమని? లేకపోతే అలాంటి కలడు కలండనవాడు కలడో లేడో అన్న సందేహ వ్యాకులతే ఈ ఉత్సవాల శేషంగా దక్కేది. పోతన ఉత్సవాలు వరంగల్లో జరిగినాయి, 500 పంచశతి ఉత్సవాలు జరిగినాయి. దానికి కారణం పివి నరసింహారావు. అది జరిగినాయి. అది అనమాట. ఎంత గొప్పగా ఉందండి ఈ వాక్యం. పోతన ఎక్కడి వాడన్న పండిత నైజమైన మీమాంసతో. అంటే ఏమిటి పండిత నైజమైన మీమాంస అంటే? పండితులు చేసే పని ఇదే, ఎక్కడ పుట్టాడు అక్కడ పుట్టాడు, సారాంశం అక్కర్లేదు. పోతన ఏం చెప్పాడు లెసన్ మనకు అనవసరం. నైజం, పండిత నైజమైన మీమాంసతో నిమిత్తం లేకుండా మొత్తంగా తెలుగు జాతి సార్వజనీన సమాధానకు పాత్రమైనది ఆయన భాగవతం. భాగవతాన్ని మెచ్చుకుంటున్నాడు కమ్యూనిస్ట్ అయి ఉండి. సమత్తాంధ్రుల సౌభాగ్య పరిపాకంగా ఇంకా భాషిస్తుండడానికి వస్తుపరమైన భక్తి మాత్రమే కాక తెలుగు మాగాణపు పలుకుబడుల నిండుతనం తొణికిసలాడే మందార మకరంద నిశ్చంద తుల్యమైన ఆయన శైలి మాధుర్యం అంతే ప్రబల కారణం. ఎటువంటి వాక్యం! ఆనాటి పోతన అర్థంగాన్ని వ్యాస భాగవతాన్ని మామూలు ఆనాడి పామర భాషలోకి అనువాదం చేసినాడు. ఆ పోతన భక్తి భాగవత సూక్తి సారాంశాన్ని ఈ పోతన, ఈ రాఘవాచారి అనే పోతన ఈనాటి సామాన్యమైన భాషలోకి అనువాదం చేసి చెప్తున్నాడు. ఇది ఇంత గొప్ప అద్భుతమైన సంపాదకీయం రాయగలిగిన పోతన వారసుడు, సమకాలీకుడు కాకపోయినా పోతన పుట్టిన ప్రాంతంలో ఆ మట్టి గడ్డలో పుట్టి ఆ మట్టి వాసన రంగరించుకొని DNA నిండా ఆ మట్టి వాసన నింపుకున్న మహానుభావుడైన రాఘవాచారి గారి గురించి తలచుకునే మరచిపోరాని తలపులున్న ఆ మరవరాని మహోన్నత వ్యక్తి తలుపులను మరి ఒకసారి ఆ తలుపులు తెలిసి మనందరి మనసులకు ఆహ్లాదకరంగా చెప్పుకునే విధమైన అద్భుతమైన అవకాశం ఇచ్చిన జ్యోత్స్న గారికి నమస్కారం, వారి కుటుంబానికి నమస్కారం. వారి జీవితంలో అనేక విషాదాల్లో ఈ రాఘవాచారి గారి నిష్క్రమణ ఒక మహా విషాదం. ఆ విషాదాన్ని తట్టుకునే శక్తి వారికి, మాలాంటి శిష్యులకు కూడా ఇవ్వాలని ఆ మహా వ్యక్తిత్వాన్ని ఆయన్నే దైవంగా భావిస్తూ, ఆయన్నే రామానుజాచారిగా భావిస్తూ వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.